ప్రకృతి వికృతిగా మారితే ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ ఒక్క వీడియో సాక్ష్యం. వరదల దెబ్బకి గ్రామం ఎలా కొట్టుకుపోయిందో చూస్తే బిత్తరపోవాల్సిందే. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లా ధారాలి గ్రామంలో మంగళవారం క్లౌడ్ బాస్టర్ కారణంగా కొండపోత వర్షం కురిసింది. ఈ వర్షానికి బీర్ గంగా నది ఒక్కసారిగా విరుచుకుపడింది. ఆకస్మిక వరదలకు తోడు కొండ చర్యలు విరిగిపడడంతో వరదలు సంభవించాయి. దీంతో ఇళ్లు తుడిచిపట్టుకుపోయాయి. ఈ దృశ్యాలు చూస్తే ఎవరికైనా ఒళ్ళు గగురుపాటుకు గురి కావాల్సిందే. బలమైన వరద నీటి అలలు ఇళ్లను ముంచెత్తుతుండగా అక్కడ ప్రజలు కేకలు వేస్తున్న భయంకరమైన వీడియోలను ఉత్తరాఖండ్ పోలీసులు విడుదల చేశారు. వరదల వల్ల ఆస్తులకు భారీగా నష్టం వాటిల్లింది. శిథిలాల కింద వందల మంది ప్రజలు చిక్కున్నట్లు నివేదికలున్నాయి. నివాసితులు భయంతో కేకలు వేయడం వినిపించగా వారి కళ్ల ముందే భయంకరమైన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. నిస్సహాయ స్థితిలో ప్రాణాలు కాపాడుకోలేని వందల మంది ప్రకృతి ప్రకోపానికి బలైపోయారు. ఈ సమాచారం అందిన వెంటనే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సహాయక బృందాలు, పోలీసు విభాగం ఘటనా స్థలికి చేరుకొని సహాయ చర్యలు ప్రారంభించాలని యోచించాయి. పర్వత ప్రాంతం కావడంతో సహాయ చర్యలు అందించడంలో సాంకేతికంగా కొన్ని అవాంతరాలు ఎదురవుతున్నాయి. అయితే విపత్తు నిర్వహణ బృందాలు యాత్రికులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాయి. కొండ ప్రాంతం కావడం, విరిగిపడిన కొండ చర్యలు, భారీగా వరద నీటి కారణంగా అక్కడికి వెళ్లే ఘాట్ రోడ్ మొత్తం మూసుకుపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యం అవుతుంది. హెలికాప్టర్ల ద్వారా సహాయ చర్యలు ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ ఇండియా తెలుగు.